ఏలూరు జిల్లా ముట్టాయిగూడెం శ్రీమతి కరాటం రంగ నాయకమ్మ ఆరోగ్య కేంద్ర అభివృద్ధి కమిటీని బుధవారం నియమించారు. ఎమ్మెల్యే చెర్రి బాలరాజు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధి చర్యలపై చర్చించారు. రోగులకు వసతుల్లో లోపాలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఏజెన్సీ గ్రామాల్లో వైద్యుల పర్యవేక్షణ ఉండాలన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఆసుపత్రిలో వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకుని వైద్యంలో విశ్వసనీయత పెంచాలని సూచించారు. నూతన కమిటీలో పలు శాఖలు చెందిన ప్రతినిధులు సభ్యులుగా నియమితులయ్యారు. ఏర్పాటు చేసిన తర్వాత ఈ సమావేశం మొట్టమొదటిసారిగా ఈ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీకి ముఖ్యంగా కరాటం జయ శిరీష్ గారిని చైర్పర్సన్, శిరీష్ గారు మెంబర్, అలాగే శివాజీ చక్రవర్తి, కరాటం శ్రీకాంత్ గారు ఈ కమిటీకి మెంబర్స్గా ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కరాటం సాయి గారికి, అలాగే ఎంపీడీఓ గారికి, సెక్రటరీ గారికి, స్టాఫ్స్కి, మీడియా మిత్రులకి, అలాగే గంగ గారికి, అలాగే రామ్మోహన్ రావు గారికి, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఏజెన్సీ ప్రాంతమైనటువంటి ముట్టాయిగూడెం మండలంలో ఇక్కడ గిరిజనులకి, గిరిజనేతరులకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో 30 పడకల హాస్పిటల్ని ఈ డెవలప్మెంట్ చేసుకుంటూ, అలాగే ఈ డెవలప్మెంట్కి ఇక్కడ ఏం అవసరమైనా సరే తమ వంతు సహాయంగా కరాటం రాంబాబు గారు, అలాగే సాయి గారి కుటుంబం ఎప్పుడు కూడా ఈ హాస్పిటల్కి అనేకమైనటువంటి పరికరాలు కానీ లేకపోతే ఆర్థికంగా చేయటం జరిగింది. దీన్ని ఇదే విధంగా డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు వస్తున్నారు. అలాగే ఇది ఏజెన్సీకి ఇక్కడ ముఖద్వారం, ఇది ముట్టాయిగూడెం. ఇక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి పైన ఉండేటువంటి గుడేళ్ళు ఉండేటువంటి అనేక మంది ఇక్కడికి వచ్చి